ప్రతిభా బయోటెక్ కొక్కోలి సమర్పించు మరియు సహ సమర్పిస్తున్న వారు పర్ఫెక్ట్ మట్టి మనిషి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో వర్షాధారంగా రైతులు మిరపను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఎర్ర బంగారంగా పేరుగాంచిన ఈ పంటకు ఎగుమతి అవకాశాలు పుష్కలం. అయితే పంట ప్రారంభం నుంచి రసం పీల్చు పురుగులు పట్టి పీడిస్తూ ఉండడంతో ఆకుముడత ఏర్పడి పైరు గిడసబారి రైతులు ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నారు. మరోవైపు వైరస్ తెగుళ్లు సోకి తోటల్లో దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. వాతావరణ ప్రతికూలత, యాజమాన్య లోపాలు వీటి వ్యాప్తికి దోహదపడుతున్నాయి. వీటిని నిరోధించేందుకు ఎలాంటి సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టాలో తెలియజేస్తున్నారు జమ్మిగుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే మిరప పంటను మించినది మరోటి లేదు. గతేడాది మిరప సాగులో రైతులు మంచి ఫలితాలు సాధించారు. కాని ఈ ఏడాది బెట్ట పరిస్థితులు, వాతావరణ ఉష్ణోగ్రతల్లో తీవ్ర హెచ్చుతగ్గుల వల్ల సాగు ప్రారంభం నుంచి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వేసిన పంటలో పురుగులు, తెగుళ్ల సమస్య తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మిరప తోటలకు రసం పీల్చు పురుగుల బెడద ప్రధాన సమస్యగా మారింది. వీటి వల్ల మొక్కల్లో ముడత తెగుళ్ల ఉధృతి పెరిగి తోటంతా గిడసబారిపోవటం, పూత, పిందె రాలిపోయి దిగుబడి తగ్గిపోవటం జరుగుతోంది. వైరస్ తెగుళ్లను కూడా వ్యాప్తి చేసే ఈ రసం పీల్చు పురుగుల వల్ల మిరపకు జరిగే నష్టం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం మిరప తోటలకు ఆశించే పురుగులు, తెగుళ్ల నివారణ ఏ విధంగా చేపట్టాలో రైతులకు తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్. ఈ మధ్యకాలంలో మనము మిరప తోటల్లో గమనించినట్లయితే ఎక్కువగా తామర పురుగు, పైముడతని మనం ఎక్కువ గమనిస్తూ ఉన్నాము. ఈ యొక్క తామర పురుగు వచ్చేసి మనకు ఈ యొక్క రసం పీల్చే పురుగుల వల్ల ఆకు మొత్తం కూడా పైకి ముడత మనం గమనిస్తూ ఉంటాము. దీని యొక్క నివారణకి మనము స్పైనోజాయిడ్ మందును 0.5 ml లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేయడం ద్వారా నివారించవచ్చు. అదేవిధంగా మార్కెట్లో ఇమిడాక్లోపిడ్ అనే మందు ఉంది. దీన్ని 0.3 ml నుంచి 0.5 ml వరకు ఉపయోగిస్తున్నారు ఫార్మర్స్ కూడా. అదేవిధంగా మనకు ట్రైమిథాక్సమ్ అనే ఒక మందుని 0.5 grams లీటర్ నీటి కలిపి పిచికారీ చేయడం ద్వారా కూడా దీన్ని నివారించవచ్చును. ఈ యొక్క పైముడతని మనము ఈ మధ్య ఎక్కువగా బ్లాక్ ట్రిప్స్ రావడం కూడా మనం గమనిస్తున్నాము. ఈ యొక్క వీటికి ఎక్కువగా మనకు సిమోడిస్ అనే మందు 1.5 ml లీటర్ నీటికి పిచికారీ చేసుకోవచ్చును. అదేవిధంగా ఎక్స్పోనస్ అనే మందులు 0.5 ml లీటర్ నీటికి కూడా మనం పిచికారీ చేసుకోవచ్చును. దీని ద్వారా ఈ యొక్క బ్లాక్ ట్రిప్స్ నుంచి అదేవిధంగా మనకు ఈ యొక్క తామర పురుగును నివారించుకోవచ్చు. ఈ యొక్క తామర పురుగు నుండి మనకు మందులతోనే కాకుండా మనం పంట తోటలో ముఖ్యంగా పసుపు రంగు అట్టాలు కానీ, అదేవిధంగా మన బ్లూ కలర్ అట్టాలు కానీ ఇవన్నీ పెట్టడం ద్వారా కూడా, అంటే ఎకరానికి ఒక 10 నుంచి ఒక 20 పసుపు రంగు అట్టలు పెట్టడం ద్వారా దీన్ని ఈ యొక్క ఉధృతిని నివారించవచ్చును. అదేవిధంగా కింది ముడత అనేది మనకు రసం పీల్చే పురుగుల వల్ల మనకు ఆకు యొక్క మొత్తము ఆకు పైభాగం మొత్తం కూడా కిందికి వంగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క నల్లి వచ్చినప్పుడు చెట్టు యొక్క మొత్తం దగ్గర కాకపోవడము, గ్రోత్ సరిగ్గా ఉండకపోవడం గమనిస్తూ ఉంటాము. దీని నివారణకు వచ్చేసి మనకు నీటిలో కరిగే గంధకము లీటర్ నీటికి 3 గ్రాములు పిచికారీ చేయడం ద్వారా దీన్ని నివారించవచ్చును. అదేవిధంగా ప్రొపర్గేట్ అనే మందు మార్కెట్లో అందుబాటులో ఉంది. లీటర్ నీటికి 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా దీన్ని నివారించవచ్చును. అదేవిధంగా మనకు ఈ యొక్క మిర్చిలో ముఖ్యంగా శనగపచ్చ పురుగు మనకు గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు కాయదశలో తోటలన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాము. ఈ యొక్క శనగపచ్చ పురుగు వచ్చేసి మనకు తన తల భాగం వచ్చేసి కాయలో కూడా పెట్టేసి మొత్తం గింజలు తినేస్తూ ఉంటుంది. దీని ద్వారా మొత్తం పంట నాశనమయ్యే అవకాశం ఉంటుంది. దీని నివారణకు మనకు మార్కెట్లో ప్రొక్లైన్ మందు అందుబాటులో ఉంది. దీన్ని లీటర్ నీటికి 0.5 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకొని నివారించవచ్చును. అదేవిధంగా మనకు క్లోరోఫైరిఫాస్ మందు కూడా అందుబాటులో ఉంది. లీటర్ నీటికి 2.5 ml మనము లీటర్ నీటి కలిపి పిచికారీ చేయడం ద్వారా నివారించవచ్చును. అదేవిధంగా పొగాకు లద్దె పురుగు కూడా మనము గమనించినట్లయితే మనము ఈ యొక్క కాయని తినేస్తూ ఉంటుంది. దీని నివారణకు మనకు ముఖ్యంగా క్లోరోఫైరిఫాస్ మందు కానీ, అదేవిధంగా బేట్స్ ద్వారా, అంటే సాయంత్రం పూట మనము ఈ యొక్క బేట్స్ తయారు చేసి, అంటే మనము ఒక 5 కిలోల తవుడికి 1 లీటర్ వరకు బారాజైడ్ అనే మందు కలుపుకొని మనము చల్లుకున్నట్లయితే మన తోటల్లో ఈవినింగ్ పూట ఈ యొక్క పురుగు రాత్రిళ్ళు సంచరించి కాయలను తోల్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఆ విధంగా నివారించుకోవచ్చును. అదేవిధంగా మనకు ముఖ్యంగా తెగుల్లో చూసినట్లయితే బ్యాక్టీరియా, ఈ యొక్క చలి వాతావరణంలో మనకు బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. దీని నివారణకు వచ్చేసి మనకు కార్బనిజన్ మందు లీటర్ నీటికి 1 గ్రాము కలుపుకొని పిచికారీ చేసిన కంట్రోల్ చేసుకోవచ్చును. అదేవిధంగా మనకు కార్బనిజం మైక్రోచిప్ కలిపిన మందులు కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అవి వచ్చేసి మనకు 2.5 grams నుంచి 3 grams వరకు మనం ఉపయోగించినట్లయితే దీని యొక్క విద్యుత్తుని పూర్తిగా నిర్మించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మిరప తోటల్లో మనము సెక్యూర్స్పూర్ ఆకుమచ్చ తెగులు, ఇది ఎక్కువగా మనకు తెల్ల రంగు మచ్చలు ఏర్పడి
మనకు ఆకులపైన ఏర్పడుతుంటుంది. ఈ తెల్ల రంగు మచ్చలను మనం గమనించినట్లయితే ఆకులు మొత్తం కూడా ఏర్పడి ఆకులు మొత్తం రాలిపోయే అవకాశం ఉంటుంది. దీని నివారణకు మనకు ఈ యొక్క బ్రాడెక్స్ అనే మందు మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది. లీటర్ నీటికి 3 గ్రాములు పిచికారీ చేయడం ద్వారా దీన్ని నివారించుకోవచ్చును. అదేవిధంగా మనకు ఈ యొక్క కొత్తగా ఎవరైతే ఇప్పుడు నాటుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు సాంప్రదాయ పద్ధతిలో మనం ఎట్లా నార్మల్ చేసుకోవడం ద్వారా ఎక్కువగా నారుకులు తెగులు సోకే అవకాశం ఆ యొక్క నారులో మనం గమనిస్తూ ఉంటాము. దీనికి ట్రైకోడర్మా విడి కల్చర్ని మనం తయారు చేసుకుని ఆ యొక్క నారుమూలలో మనం చల్లుకున్నట్లయితే ఈ యొక్క నారుకులు తెగులు రాకుండా కూడా మనము తయారు చేసుకోవచ్చును. మిరపలో మనము పూత పురుగును కూడా గమనిస్తూ ఉంటాము. ఈ పూత పురుగు వచ్చేసి మనకు చిన్నగా అప్పుడు ఏర్పడిన పిందెల్లో మనకు ఇది అండాశయం ఉబ్బినట్లు గమనిస్తూ ఉంటాము. ఆ యొక్క అండాశయం ఓపెన్ చేసినట్లయితే మనకు ఈ యొక్క పూత పురుగు అనేది మనకు కనబడుతూ ఉంటుంది. దీని నివారణకు కార్బోసల్ఫాన్ మందు మార్కెట్లో అందుబాటులో ఉంది. 1.5 ml వరకు లీటర్ నీటి కలుపుకుని పిచికారీ చేసినట్టు దీని యొక్క నివారణ చేపట్టవచ్చును. మిరపలో చలికాలంలో ఎక్కువగా మనం బూడిద తెగులు గమనిస్తూ ఉంటాము. ఈ యొక్క మిరప తోటల్లో ఆకుల కింది భాగాన పౌడర్ చల్లిన మాదిరిగా మనం గమనిస్తూ ఉంటాము. దీని ద్వారా ఏంటంటే మనకు మొత్తం రసం పీల్చడం వల్ల ఆకుల యొక్క పైభాగం మొత్తం కూడా పసుపు రంగు మారిపోతాయి. ఈ విధంగా ఆకులు మొత్తం రాలిపోయే చెట్టు కూడా మనకు ఎండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని గమనించినట్లయితే మనకు లీటర్ నీటికి 3 గ్రాములు నీటిలో కరిగే గంధకాన్ని మనం పిచికారీ చేసినట్లయితే మనకి బూడిదను నివారించవచ్చును. అదేవిధంగా మనకు డైకోఫాన్ మందు మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది. లీటర్ నీటికి 2 ml లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసినట్లయితే ఈ యొక్క బూడిదను మనం నివారించవచ్చును. అదేవిధంగా కొనిఫెర కొమ్మ ఎండు తెగులు కూడా మనం గమనిస్తూ ఉంటాము. ఈ యొక్క కొమ్మల యొక్క పంగల భాగాలు మన విరిగిపోతూ ఉంటాయి. కొమ్మలని కూడా ముట్టుకున్నట్లయితే దీన్ని మనం గమనించుకున్నట్లయితే మనము తొందరగా దానికి పిచికారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి లీటర్ నీటికి కాపాక్స్ క్లోరైడ్ మందుని 3 గ్రాములు కలుపుకొని పిచికారీ చేయడం ద్వారా నివారించవచ్చును. అదేవిధంగా మనకు బూజు తెగులు కూడా మనం గమనిస్తూ ఉంటాము. ఈ యొక్క బూజు తెగుల యొక్క పైన బూజు మాదిరిగా ఉంటుంది. దీన్ని గమనించుకున్నట్లయితే మనకు అమిస్టార్ మందు మార్కెట్లో అందుబాటులో ఉంది. లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ని కలుపుకొని పిచికారీ చేసినట్లయితే ఈ యొక్క కొనిఫెరా ఈ యొక్క కొమ్మ ఎండు తెగులను మనం నివారించుకోవచ్చు.